మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. మీరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి నేను మీకు జవాబు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, ఒక అగ్రిమెంట్తో ఒక సమ్మతించి భార్యాభర్తలు ఇరువురు ఒక విషయంలో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని నిశ్చయముగా దేవుడు ఆలకిస్తాడు. ఇది మనం కేవలము సంఘంలో ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన ఆరంభం అవుతున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తుంటున్నప్పుడు కాటేజ్ ప్రేయర్స్ మనం చేస్తున్నప్పుడు ప్రభా ఇద్దరు లేక మేము ముగ్గురున్నాం మా ప్రార్థన వినండి అని ప్రేయర్ చేస్తుంటాం. కానీ మొట్టమొదటిగా ఈ వచనం మనం ఎక్కడ ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలంటే కుటుంబాలలో మనం ప్రార్థన చేయాలి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలానికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి